శాంతివి, చీకటిలో కాంతివి, నా వేదనలో శాంతివి, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. యేసు నీ సన్నిధిలో సాధ్యం, యేసు నీ సన్నిధే, నీ సన్నిధే యేసు, నీ సన్నిధిలో సాధ్యం యేసు. సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం, సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. యేసు నీ సన్నిధిలో సాధ్యం, యేసు నీ సన్నిధే, నీ సన్నిధే యేసు, నీ సన్నిధిలో సాధ్యం యేసు. అతిక్రమమంతా తుడచువాడా, ఎల్లప్పుడూ కరుణించువాడా, మంచితనము కనపరచువాడా, ఎల్లప్పుడూ దీవించువాడా, అతిక్రమమంతా తుడచువాడా, ఎల్లప్పుడూ మీదే ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, అపవాదికి తావు లేకుండా చేయమని అడుగుచున్నాం ప్రభా. కృప చూపించండి తండ్రి, కనికరించండి ప్రభా. ఈ సమయంలో తండ్రి జరగబోయే కార్యక్రమంలో కూడా మీరే ముందుండి నడిపించమని యేసయ్య నామం బ్రతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో అందరం కూడా పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 3వ కీర్తన 1 నుండి 6 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 3వ కీర్తన 1 నుండి 6 వచనాలు రవి చదివి వినిపిస్తాడు. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుంచి 3వ కీర్తన 1 నుంచి 6 వచనాలు అందరూ ఉత్తర ప్రత్యేకంగా చదువుకుందామండి. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు.
యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవగాను ఉన్నావు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఈ వచనం అందరం మరొకసారి చదువుకుందామండి. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను, మోహరించినను నేను భయపడను. ఆమేన్. సమయంలో అందరం కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మన హృదయం తెరిచి ఆయన మనసారా ఆరాధించుకుందాం. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా మనసు తెరిచి ఆయన్ని ఆరాధించుకుందాం. ఇక ఎవరు ఇటు అటు తిరగొద్దు, కళ్ళు తెరిచి చూడొద్దు. పవిత్రమైన, పరిశుద్ధమైన, గంభీరమైన దేవుని సన్నిధిలో ఉన్నాం అన్న స్పృహతో మనం ఉందాం. ఎస్, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిమి, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. అందరూ చప్పట్లతో, అయ్యా నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇళ్ళలో నా ఈ ప్రాణి నిలవలేదు నాయన. అయ్యా నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి దేవా నన్ను ప్రేమించి నా కొరకే సిలువలో మరణించిన దేవుడవయ్యా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము, నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నా ఇంటి దీపం నీవే అని తలచిందేవా, నా హృదయం నీ కొరకు పదిలపరిచానయ్యా. నా ఆరిపోయిన దీపమును వెలిగించు తండ్రి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయము నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయము నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిమి, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఒక్కసారి అందరం చెప్తామా? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుని చిత్తానికి లోబడడానికి మన మనసులో మనం సిద్ధం చేసుకుందాం. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు మన జీవితంలో నెరవేర్చబడడం మనకు మేలు. దేవుని యొక్క అనుగ్రహం మన పైన నిలిచి ఉండడం మనకు మేలు. నీ మనసు తెరిచి అడిగే ప్రతి ఆలోచన దేవుని పరిశీలనలో పెట్టబడడం మేలు. ప్రార్థన చేద్దాం. దేవా, నీ చిత్తం నా జీవితంలో జరిగించు, నీ ఉద్దేశాలకు తగినట్లుగా నేను బ్రతకడానికి నాకు సహాయం చేయని నిండు హృదయంతో మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకు ప్రదీప్ ప్రార్థన చేస్తాడు. పరమున్న తండ్రి, దయగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలు తండ్రి. అయ్యా, మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడవు నాయన, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి, కాలములు గంటలు గడియలు సమస్తమును మీ స్వాధీనంలో ఉండగా ప్రేమించి తండ్రి, గడిచిన సంవత్సరం అంతా మీ రెక్కల చాటును భద్రపరిచి నూతన సంవత్సరం మాకు అనుగ్రహించి మొదటి శ్రేష్టమైన పునరుత్థానంలో అడుగుపెట్టుటకు మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి స్తోత్రములు నాయన. అయ్యా, దినములు గడిచిపోవచ్చున్నవి. మా జీవన విధానంలో తండ్రి గొప్ప మార్పును మీరు చూడాలని, మా జీవన విధానంలో యోగ్యమైన విధంగా యోగ్యమైన ప్రవర్తన కలిగి అనేకులకు ఆదర్శంగా మా బ్రతుకులు ఉండాలని, క్రీస్తు సారూప్యతలోని మా బ్రతుకు మార్చబడాలి. ప్రతి పరిస్థితుల్లో తండ్రి నీకు స్తుతులు చెల్లించి మా బ్రతుకుల్లో ముందు కొనసాగాలని ఆశతో దేవా, మీరైతే ప్రేమించి మాకు ఈ భాగ్యముని ఇచ్చి ఉన్నారు తండ్రి. దయతో మీరిచ్చిన భాగ్యములు మేమందరం నిలకడ కలిగి ఉండకు మాకు నేర్పించండి. మరి ముఖ్యంగా తండ్రి, ఈ దినమున తండ్రి సేవకుని ముఖాంతరంలో ఉండి మీరు మాట్లాడుచున్న ప్రతి మాట కొరకు మా హృదయాంతరంగమును సిద్ధపరచుకొనిచుండగా వినగల చెవులను, గ్రహింపగల మనస్సును, అర్థం చేసుకునే హృదయాన్ని, ఆచరించే మనస్సును మేము కలిగి ఉండకు మాకు నేర్పించమని సహాయం చేయమని నిలవచ్చిన మీ దాసును కూడా మీ నోటికి బోరగా మీరే వాడుకొని మీ నామాన్ని
నామానికి మహిమ తెచ్చుకొనమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకొంచు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి మిక్కిలి వినంతి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 దయతో కూర్చుందాం. దయతో కూర్చుందాం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి మనకు బాగా పరిచయమైన ఒక వాక్య భాగాన్ని మీతో కలిసి పంచుకోవడానికి నేను ప్రేరేపించబడుతున్నాను, ఆశపడుతున్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం ప్రభు. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, ఘనుడా మీకు వందనాలు. ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యత మా ఎడల మీరు చూపుతూ ఉన్నారయ్యా. దేవతను నేను మరొకసారి యెబ్బేజు యొక్క జీవితంలో నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపుతున్నారు. నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదు, నా జ్ఞానం చాలదు. నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీరు నాతోనూ మాతోనూ మాట్లాడి మా హృదయాలను మీరు తెప్పరిల్ల చేయమని, తృప్తిపరచమని, ఉజ్జీవపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ అందరూ ఈ వచనాన్ని ఓపెన్ చేసి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనాన్ని అందరూ కలిసి ఒకసారి చదువుదామా? అందరూ కలిసి చదవండి ఒకసారి. ఓకే, విషయాలు ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన దేంతో ప్రారంభమవుతుందంటే, మొరపెట్టడం అనే అంశంతో ప్రారంభమవుతుంది. దేంతో ముగుస్తుంది అంటే, అనుగ్రహించబడడం అనే దాంతో ముగుస్తుంది. యెబ్బేజు అడిగాడు, దేవుడు ఇచ్చాడు. ఏంటి విషయం? ఏంటి ఈ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకత? ఏంటి? యెబ్బేజు అడిగాడు, దేవుడు కాదనకుండా అతడు అడిగిన దాన్ని ఏమాత్రం కొదువ చేయకుండా ఇచ్చేసాడు. చాలాసార్లు మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలాసార్లు మనం కూడా దేవుణ్ణి అర్థిస్తాం, ప్రార్థిస్తాం, ప్రణమిలుతాం. కానీ కొన్నిసార్లు మన మనవులు ఎందుకు అంగీకరించబడడం లేదు? కానీ యెబ్బేజు యొక్క జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన ప్రేరణ, ఒక ప్రేరేపణ ఏంటది? ఒక ఆశీర్వాదకరమైన అంశం ఏంటి అంటే, యెబ్బేజు అడిగిన విధానాన్ని మనం చూస్తే ఈ చిన్న వచనం, ఒకటే వచనం ఒక సుదీర్ఘమైనటువంటి పాఠాన్ని మనకు నేర్పుతుంది. ఇప్పుడు అతడు ఒక 4 పాయింట్స్ అడిగాడు దేవుని సన్నిధిలో. ఒకసారి చదువుతారా మళ్ళీ? ఒకటి, మొర్రపెట్టాడు ఆయన. ఏమని మొర్రపెట్టాడు? నెంబర్ 1,
నిశ్చయముగా ఆశీర్వదించు. నెంబర్ 2, సరిహద్దును విశాలు పరచు. నెంబర్ 3, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి. నెంబర్ 4, నాకు కీడు రాకుండా తప్పించు. ప్రార్థన ఏంటి? ఈ 4 అంశాలు. అయితే ఈ 4 అంశాలకి అక్కడ పెట్టిన హెడ్డింగ్ ఏంటి అంటే మొర్ర పెట్టుట. మొర్ర పెట్టాడు అంటే మనం ఈ వచనాన్ని మనం కాస్త జాగ్రత్తగా కాస్త లోతుగా మనం పరిశీలన చేద్దాం. ఈరోజు మొదటి శీర్షికను మనం చూస్తాం. ఏంటి అంటే మొర్ర పెట్టుట. అసలు మొర్ర పెట్టుట అంటే దానిలో ఉన్నటువంటి శక్తి ఏంటి, దానిలో ఉన్న సామర్థ్యం ఏంటి? నేను ఒక మాట మీ గమనానికి తెస్తున్నాను. ఒకవేళ మనం ధ్యానించబోతున్న ఈ అంశానికి ఒక టైటిల్ మనం పెట్టాలి అంటే మొర్ర పెట్టడం నీ వలననైతే, అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే మొర్ర పెట్టడం నీకు చేతనైతే ఖచ్చితంగా ఎబ్బేజు పొందినటువంటి ఆ యొక్క ఆశీర్వాదకరమైన ప్రతిఫలాన్ని నువ్వు నేను పొందగలుగుతాం. మొర్ర పెట్టడం మనకు చేతనవ్వాలి. అంటే ఇంతకీ మొర్ర పెట్టడం అనే ఆ అంశంలో అసలు ఆ యొక్క మూడ్, ఆ ప్రార్థన, ఆ ప్రేరణ, ఆ పదం లేకపోతే ఆ యొక్క నిశ్చయత ఎలా ఉంటుందో తెలుసా? 28వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, నేను నీకు మొర్ర పెట్టునప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులను ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఖచ్చితంగా మొర్ర పెట్టడం అనే ఆ అంశంలో మొదటి మెట్టు ఏంటో తెలుసా అండి? నమ్మకం కలిగి ఉండడం. మొర్ర పెట్టడం, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామే, ప్రార్థన యొక్క తీవ్రత మొర్ర పెట్టడం అనే అంశంలో ప్రధానమైన భాగం ఏంటి అనంటే ఇక్కడ విజ్ఞాపన చేయడం. అంటే దేవుడు కార్యం చేసేంత వరకు దానిని గూర్చి పదే 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 దేవుని సన్నిధిలో మొరపెడుతూనే ఉండడం. అందుకే ఇక్కడ భక్తుడు అంటాడు, అయ్యా నీ సన్నిధిలో నా విజ్ఞాపన ధ్వనిస్తుంది. అంటే నా యొక్క ఆ ప్రార్థన, ఆ మంట, ఆ తీవ్రత కట్లు తెంచుకొని అది నీ సన్నిధిలో ధ్వనిస్తూ ఉంది. దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నప్పుడు ఖచ్చితంగా అవసరమైనటువంటి మొదటి మెట్టు ఏంటో తెలుసా? నమ్మకం కావాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను మొరపెడుతున్నాను, నాకు ఒక నమ్మకం ఉంది, నా ధ్వని నీకు వినబడుతుందని. అంతేకాదు నేను నీ సన్నిధిలో చేతులెత్తుతున్నాను. ప్రార్థించేటప్పుడు నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను ఈ మాటని, ప్రార్థించేటప్పుడు చేతులు ఎత్తగలుగుతున్నామా? ప్రార్థించేటప్పుడు చేతులు ఎత్తగలుగుతున్నామా? నువ్వు ప్రార్థించేటప్పుడు చేతులు ఎత్తితే అది సాయంకాలపు నైవేద్యం వలె దేవుడు దాన్ని అంగీకరిస్తాడని నేర్చుకున్నాం కదా. నువ్వు చేతులెత్తి ప్రార్థించడం నేర్చుకోవాలి. నువ్వు నమ్మినప్పుడు దేవుని సన్నిధిలో నీ పెదవులకు మాత్రమే పని కాదు, నీ అంతరంగం స్పందిస్తుంది, నీ ఆత్మ స్పందిస్తుంది, నీ మెదడు, నీ మనస్సు నీ యొక్క ఆత్మతో ఏకీభవిస్తాయి. నీ అంతరంగపు లోతుల్లో నుండి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు అప్రయత్నంగా మోకరిస్తావు, ఆశ కలిగి చేతులెత్తుతావు. నీ విజ్ఞాపన ధ్వని దేవుని యొక్క సన్నిధికి చేరుతుందని నమ్ముతావు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, నీ ప్రార్థన కేవలం నామకార్థమైందైతే దానికి ఇంతటి ఏర్పాట్లు అవసరంలా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న సత్యం ఏంటి అంటే, దేవుని సన్నిధిలో మన విజ్ఞాపన అంగీకరించబడాలి అంటే మొదటి మెట్టు మనకు నమ్మకం కావాలి. నమ్మకం ఉన్నప్పుడు చేతులెత్తి దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. ఆ ధ్వని దేవునికి వినిపించాలని కోరుకుంటాం. ఈ నమ్మకంలో ఇంకొక ఆశీర్వాదకరమైన అంశం ఏంటో తెలుసా అండి? ఈ నమ్మకం అనేది ఎలా ఉంటుందంటే, ఒకటి విజ్ఞాపన చేయడం, చేతులెత్తి విజ్ఞాపన చేయడం మాత్రమే కాకుండా ఇంకొక అంశం ఉంటుంది. మీకా గ్రంథము 7వ అధ్యాయము
7వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెడతాను. ఒకటి, దేవుని యొక్క సన్నిధిలో మొర్ర అంగీకరించబడాలి అంటే ఈ మొర్ర యొక్క నాణ్యత ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒకటి, చేతులెత్తి ఆయన వినేంత వరకు విజ్ఞాపన చేయడం. చేతులెత్తి ఆయన వినేంత వరకు విజ్ఞాపన చేయడం. రెండవది, ఆయన అంగీకరించేంత వరకు కనిపెట్టడం. ఆయన అంగీకరించేంత వరకు దేవుని యొక్క సన్నిధిలో మళ్ళీ చదువున్నాను ఆ మాటను ఒకసారి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెడతాను. ఒకవేళ కొంతమందికి ఎలా ఉంటుందో తెలుసా అండి? అడగగానే అన్నీ అయిపోవాలి. నేను కోరుకున్న టైంలో నేను అడిగింది నాకు దక్కాలి, లేకపోతే దేవుడు నా ప్రార్థన వినడం లేదని నేను అనుకుంటాను, డిక్లేర్ చేస్తాను. అంతేకాదు, ఇంకా హద్దు మీరి 10 మందికి చెప్తాను నా ప్రార్థన దేవుడు వినటం లేదని. కానీ దేవుడు మన ప్రార్థన అంగీకరించాలంటే దానికి ఖచ్చితంగా అవసరమైంది ఏంటో తెలుసా? నువ్వు చేతులెత్తి విజ్ఞాపన చేయడం మాత్రమే కాదు, దేవుడు దాన్ని అంగీకరించేంత వరకు కనిపెట్టాలి. సహనముతో కనిపెట్టాలి. దేవుడు నా మొరను అంగీకరించి దాన్ని పరిగణలోకి తీసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చేంత వరకు నేను కనిపెట్టాలి, నేను ఎదురు చూడాలి. అందుకే దేవుడు మన మొర అంగీకరించాలంటే మొదటి మెట్టు ఏంటి అనంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. దేవుని సన్నిధిలో చేతులెత్తి మొర పెట్టాలి. రెండవది, కనిపెట్టాలి. కనిపెట్టడం అంటే దాని యొక్క నిజమైన నిర్వచనం ఏంటో తెలుసా అండి? 3వ ఎక్స్పీరియన్స్ నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, నీ మాటలు వినినప్పుడు ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమండి, దేవుడు మన మొర వినాలంటే దానికి అవసరమైనటువంటి సూత్రం ఏంటో తెలుసా? అవసరమైన అంశం ఏంటో తెలుసా? ఒకటి, చేతులెత్తి మొర పెట్టాలి. రెండవది, దేవుని సన్నిధిలో కార్యం జరిగేంత వరకు కనిపెట్టాలి. మూడవది, దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసముండి ఎదురు చూడాలి. అందుకే అక్కడ వాడిన పదం ఏంటంటే కొన్ని దినములు దేవుని సన్నిధిలో కూర్చుండి. అంటే మనసు వెంటనే కార్యం జరగకపోతే చంచలమైపోతుంది. మళ్ళీ ఇంకొక అంశం మీద, ఇంకొక వ్యక్తి మీద, ఇంకొక పరిస్థితి మీద మనసు మళ్ళీపోతూ ఉంటుంది. కానీ నెహెమ్యా అంటున్నాడు, నేను కొన్ని దినములు మరి యెరూషలేము యొక్క దురవస్థ ఏంటో నాకు వినబడింది, అది కాల్చబడిందని, అది కూల్చబడిందని విన్న తర్వాత నా గుండెల్లో వేదన కలిగింది. అందుకే నేనేం చేశానంటే కొన్ని దినములు దేవుని సన్నిధిలో కూర్చున్నానయ్యా, ఏడుస్తూ కూర్చున్నాను. శిథిలమైన జీవితాలు బాగుపడాలంటే, కుప్పకూలిపోతున్న బ్రతుకులు బాగుపడాలంటే, పాడైపోతున్న జీవితాలు మరలా పునర్నిర్మించబడాలంటే, ప్రార్థన జీవితం ఇదిగో అక్కడ కుప్పకూలిన పరిస్థితుల్లో ప్రార్థన బలిపీఠాలు శిథిలావస్థలో ఉన్నప్పుడు నువ్వు కొద్ది దినాలు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించకపోతే దేవుని కార్యాలు ఎలా చూస్తాం? అందుకే ఇక్కడ యెబ్బేజు యొక్క ప్రార్థనలో ఆయుపట్టు ఏంటి అంటే మొర్ర పెట్టడం. తర్వాత తను ఏం ప్రార్థన చేశాడో అన్న విషయాలు తర్వాత వారాల్లో మనం చూద్దాం. మొట్టమొదట మనకి సూత్రం తెలియాలి, మొర్ర పెట్టడం మనకు అర్థం కావాలి.
అందుకే దేవుని యొక్క సన్నిధిలో చాలా కాలం, మరి చాలాసార్లు మన యొక్క ప్రార్థన పెండింగ్లో ఉండడానికి గల రీజన్ ఏంటి అనంటే, మనం చేతులెత్తి మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయలేకపోతున్నాం. చేతులెత్తి విజ్ఞాపన చేయలేకపోతున్నాం, మొర్ర పెట్టలేకపోతున్నాం. రెండవది, కనిపెట్టలేకపోతున్నాం. ఓపిక ఉండడంలా మనసుకి, ఓపిక ఉండడంలా మనిషికి. దేవుని సన్నిధిలో అన్నీ అప్పటికప్పుడు జరిగిపోవాలనేటువంటి ఈ భావన ఉంది చూశారు. అది నీ చిత్తానికి తగినట్లు దేవుడు పని చేయాలనుకుంటున్నావు, కానీ దేవుని చిత్తానికి అనువుగా నేను లోబడాలి అనే ఆ మనసు మన జీవితంలో మనకు కలగడంలా. ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేసినట్లయితే, ఇక్కడ కీర్తనల గ్రంథంలో ఇంకొక మాట మీ గమనానికి తీసుకొస్తాను. మొర్ర పెట్టడం అంటే అర్థం ఏంటంటే, 37వ కీర్తన 5వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసా? నేను మళ్ళీ 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 ఈ మాట మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను. జీవం కలిగిన దేవుని మాట సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, దేవుని యొక్క సన్నిధిలో నీ పరిస్థితులు, నీ బాధ్యతలు, నీ యొక్క అవసరాలు, నీ సమస్యలు నువ్వు దేవునికి అప్పగించడం. దేవునికి అప్పగించడం. అందుకే చాలాసార్లు మన జీవితాల్లో మరి సంతృప్తికరమైన ప్రతిఫలం అనుభవించడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? ఒకటి, చేతులెత్తి మొర్ర పెట్టడం. రెండవది, కనిపెట్టడం. మూడవది, ఉపవాసముండి ప్రార్థించడం. నాలుగవది, ప్రతి పరిస్థితి దేవుని చేతికి అప్పగించడం. అందుకే మన యొక్క మొర్ర దేవుని చేత అంగీకరించబడడానికి తొలిమెట్టు ఏంటి అనంటే, మనం చెప్పుకున్నాం, నమ్మకం కావాలి. ఏం కావాలట? నమ్మకం. నా మొర్ర దేవుని చేత అంగీకరించబడాలి, నా ప్రార్థన ప్రతిఫలాన్ని దేవుని యొద్ద నుండి తేవాలి అంటే నా జీవితంలో అవసరమైంది ఏంటి అంటే, మొట్టమొదటిది నమ్మకం. ఆ నమ్మకంలో ఇందాక మనం చెప్పుకున్న 4 అనుభవాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఈ నమ్మకం మాత్రమే కాకుండా మన యొక్క మొర్ర దేవుని చేత అంగీకరించబడడానికి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి అంశం కూడా కావాలి. మొదటి పాయింట్ ఏంటట? దేవుడు మన మొర్ర వినాలి అనంటే నమ్మకం కావాలి. నమ్మకంలో ఇందాక మనం చెప్పుకున్న 4 మెట్లు. ఆ నమ్మకం కింద ఏముంటాయి? ఒకటి, చేతులెత్తి మొర్ర పెట్టడం, నమ్మితేనేగా ప్రార్థిస్తాను. రెండవది, కనిపెట్టడం. ఎప్పుడు కనిపెడతాను? నమ్మితేనేగా కనిపెడతాను. మూడవది, నేను కొన్ని దినాలు కూర్చుని ఉపవాసం ఉండి ఎప్పుడు ప్రార్థిస్తాను? నమ్మితేనే కదా ప్రార్థిస్తాను. నాలుగవది, నా బాధ్యతలు, నా సమస్యలు, నా పరిస్థితులు అన్ని దేవుని యొక్క స్వాధీనానికి అప్పగించి నేను నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటాను. నమ్మితేనే కదా పని చేయగలను. అందుకే ఫస్ట్ థింగ్, ముఖ్యమైన విషయం ఏంటి అంటే నమ్మకం. ఇది మొదటి మెట్టు. ఈ నమ్మకం అనేది ఒకవేళ నా జీవితంలో స్టేబుల్గా ఉంటే, ఇందాక మనం చెప్పుకున్న 4 అనుభవాలు ఉన్నాయే, ఈ 4 అనుభవాలు కూడా మన అంతరంగంలో స్థిరంగా ఉంటాయి. ఇది దేవుని మీద మరెక్కువగా ఆధారపడేలా చేస్తాయి. ఫైన్. ఎప్పుడైతే నమ్మకం నిలకడగా మన బ్రతుకులో ఉందో, రెండవ అనుభవంలోకి వెళతాం. ఏంటది రెండవ అనుభవం? రెండవ అనుభవం ఏంటి అంటే గురి కలిగి ఉండడం. దేవుడు నా మొర వినాలి అంటే మొదటి అనుభవం ఏముండాలని చెప్పుకున్నాం? నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం ఉన్న తర్వాత ఈ నమ్మకం నన్ను ఎక్కడికి లీడ్ చేయాలి? గురి కలిగి ఉండేటువంటి ఆ అనుభవంలోకి నన్ను తీసుకెళ్ళాలి. గురి కలిగి ఉండడం అంటే దేని మీద గురి కలిగి ఉండాలి? ఇక్కడ ఓ విషయాన్ని మనం చూడాలి. యెబ్బేజు గురించి మనం చదువుకున్నాం ఇందాక. యెబ్బేజు అనంటే అతనికి వేదన అని పేరు. అతని జీవితమే వేదంతో ప్రారంభమైంది. కన్న తల్లి కూడా
ఏం పుట్టుకు పుట్టావురా నువ్వు, వేదన పుత్రుడా అనేసింది. ఇక అందరి యొక్క దృక్పథం ఎట్లా ఉందంటే ఆ వేదన అన్నటువంటి మాటతోటే అతని యొక్క జీవితాన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఈ వేదన అని ముద్రపడినటువంటి వాడు తన జీవితం అంతా మరి ఏది ముట్టుకుంటే అది మస్ అయిపోతుంది, ఏది ముట్టుకుంటే అది మట్టి అయిపోతుంది, ఏది ముట్టుకుంటే అక్కడ నష్టం వస్తుంది, వీడు మాట్లాడా, వీడు ముందు ప్రారంభించాడా, వీడు కనుక అడుగు ముందుకేశాడా, వీడికి ముఖ్యత్వాన్ని ఇచ్చామా లేకపోతే వీళ్ళకి అప్పగించామా, వాళ్ళ ద్వారా పరిస్థితులన్నీ చిన్న భిన్నం అయిపోతాయి అని లోకం మన మీద ఒక ముద్ర వేసి ఉండొచ్చు. ఎబ్బేజు మీద కూడా అలాగే వేయటం జరిగింది. వేదన, అతని పేరు ప్రస్తావిస్తేనే వేదన అని ఆ జరిగిన నష్టం గుర్తొస్తుంది. నేను మాట మీకు జ్ఞాపకం చేయనా, జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం గుండెల్లో ఈ వేదనకరమైన పరిస్థితులు మోస్తున్నప్పుడే దాన్ని శాశ్వతంగా నువ్వు మరి విడిపించుకోవాలంటే ఒకే ఒక్క విషయం ఉంది, గురి కలిగి ఉండాలి. దేని మీద గురి కలిగి ఉండాలి అంటే నా స్థితిలో ఉన్న వ్యక్తిని ఎవరు విడిపిస్తారు? నా స్థితిలో ఉన్నవారు ఎవరైనా విడిపించబడ్డారా? నా స్థితిలో ఉన్నవారిని ఎవరు విడిపించారు? నా స్థితిలో ఉన్నవారు విడిపించబడితే వారి జీవితాలు ఎట్లా ఉంటాయి? ప్రశ్న. అందుకే ఇక్కడ ఎబ్బేజు కంటే ముందుగా భూమి మీద బ్రతికిన వాడు ఒక ఆయన ఉన్నాడు. అతని యొక్క జీవితం కూడా ఇంచుమించు ఎబ్బేజు లాంటి ఒక ప్రారంభమే. ఎవరు అంటే బెన్యామీను. బెన్యామీను యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఆదికాండము 35వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. ఫుట్ నోట్లో ఏముంటుందంటే నా దుఃఖపుత్రుడు అని ఉంటుంది. ఏం పేరు పెట్టిందో తెలుసా అండి? ఎబ్బేజు కంటే ముందుగా బ్రతికినవాడు బెన్యామీను. ఈ బెన్యామీనుకి అతని తల్లి ఏం పెట్టిందంటే, ఇక్కడ ఎబ్బేజు తల్లి అతనికి వేదన అని పేరు పెడితే ఇక్కడ దుఃఖము అని పేరు పెట్టింది ఈ యొక్క బెన్యామీనుకి అతని తల్లి. అయితే అక్కడ దేవుని ఆలోచన బెన్యామీను విషయంలో వేరే రకంగా ఉంది. ఆశ్చర్యం ఏంటంటే తండ్రి వెంటనే చొరవ తీసుకొని ఇంకొక పేరు పెడతాడు అతనికి. చదవండి. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. బెన్ యామీన్ అంటే కుడి చేతి పుత్రుడు అని. అంటే కుడి చేతి పుత్రుడు అంటే అది విజయానికి సాదృశ్యం. కుడి చేతి పుత్రుడు అంటే ఆశీర్వాదానికి సాదృశ్యం. కుడి చేతి పుత్రుడు అంటే సంతృప్తికి సాదృశ్యం. కుడి చేతి పుత్రుడు అంటే సామరస్యానికి మరి సంధికి సాదృశ్యం. అందుకే తన యొక్క కుమారునికి తండ్రి అయిన యాకోబు ఏమని పేరు పెట్టాడంటే బెన్ యామీన్. అందుకే బెన్యామీను అని అతను పిలువబడ్డాడు. అంటే దుఃఖపుత్రుడు కుడి చేతి పుత్రుడుగా అక్కడ మార్చబడ్డాడు. నేను మాట మీ గమనానికి తీసుకురానా? ఈ దుఃఖపుత్రుని యొక్క జీవితం దేవుడు ఇక్కడ మార్చిన తర్వాత, కుడి చేతి పుత్రునిగా అయిన తర్వాత ఈ దుఃఖపుత్రుని యొక్క ఉనికి స్థాయి ఎలా ఉందో తెలుసా అండి? జాగ్రత్తగా చూడండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదవండి. బెన్యామీను గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దామా ఒకసారి. ఆశ్చర్యం ఏంటి అంటే ఇక్కడ దుఃఖపుత్రుని యొక్క జీవితాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాపిస్తా ఉన్నాడు ఈ మాటని. ఏంటో తెలుసా అండి? బెన్యామీను దేవునికి ప్రియుడైన వాడు. చదవండి. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్లా, ఆయన అతనికి ఆశ్రయముగా ఉంటాడు, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఆత్మ చెప్పుచున్న మాట
చెవిగలవాడు వినుగాక. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, యెబ్బేజు ఏం చూడాలి? తనలా ఇంకెవరైనా ఉన్నారా అని చూడాలి. చూసినప్పుడు ఎవరు కనబడతారు? బెన్యామీను కనబడతాడు. బెన్యామీను యొక్క జీవితం మరి విమోచించబడిందా లేదా అంటే, ఈ దుఃఖపుత్రుడు కుడి చేతి పుత్రుడిగా మార్చబడ్డాడు. ఈ కుడి చేతి పుత్రుడిగా మార్చబడిన తర్వాత ఏం జరిగింది? అతడు దేవునికి ప్రియమైన వానిగా ఉన్నాడు. దేవుని యొక్క ఆశ్రయంలో అతను క్షేమంగా ఉన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అనంటే, దినమెల్లా ఆయన భుజముల మధ్య ఈ యొక్క బెన్యామీను అంటే దేవుని యొక్క సంరక్షణలో బెన్యామీను ఉన్నట్లు ఇక్కడ మనం గమనిస్తున్నాం. యెబ్బేజు ఈ విషయాన్ని చూస్తా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యం ఎందుకు మనకు అనుగ్రహించబడిందో తెలుసా? కొన్నిసార్లు మన జీవితంలో మనం విడిచిపెట్టబడ్డామని, తృణీకరించబడ్డామని, మనలను ప్రేమించేవారు లేరని, మనం ఏం చేస్తున్నా సరే అంత నష్టం కలుగుతుందని, నేనేదైనా ప్రయత్నిద్దామనంటే ప్రోత్సహించేవారు లేకపోతే అది ఒక చిన్న సమస్యే, కానీ నిరుత్సాహపరిచేవారు ఉంటే అది ఇంకా పెద్ద సమస్య. నా ప్రయత్నాన్ని కూడా నేను చేయలేను. అందుకే చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఇలాంటి పరిస్థితుల్లో మనం గురి కలిగి ఉండాల్సింది దేవుని యొక్క వాక్యం మీద. ఒకటి నమ్మకం కావాలి, అది దేవుని సన్నిధిలో ప్రార్థించేలా చేస్తుంది. రెండవది గురి కలిగి ఉండేలా చేయాలి. ఈ గురి కలిగిన అనుభవం ఉంది చూశారు, ఇది దేవుని మీద ఆధారపడేలా చేస్తుంది. ఎందుకు అంటే ఈ కష్ట సమయంలో, క్లిష్ట సమయంలో అందరూ నన్ను చీ అంటున్నారు, అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. కొన్ని పొరపాట్లు నా బ్రతుకులో ఉన్నాయి, నిజమే. కొన్ని ఒడిదుడుకులు నా జీవితంలో ఉన్నాయి. కొన్ని మరి ఇబ్బందికరమైన పరిస్థితులు నేను విడిచిపెట్టలేకపోతున్నాను, నిజమే. ఈ పరిస్థితుల్లో నన్ను ఆదరించగలిగేవారు ఎవరు అనని ఒక్కసారి ఆలోచన చేస్తే నిన్ను బలపరచగలిగింది కేవలం దేవుని వాక్యమే. అందుకే దేవుని వాక్యం తట్టు చూడగలిగే మనస్సు తిరిగి ఖచ్చితంగా కట్టబడుతుంది. దేవుని వాక్యం తట్టు చూసే ఆ మనస్సు స్థిరంగా నిలిచి ఉంటుంది, తన యొక్క అవరోధాలని అధిగమిస్తుంది. దేవుడు ఆశీర్వదించి దాచి ఉంచిన ప్రతి మేలు కూడా దాన్ని స్వతంత్రించుకుంటుంది. గురి కలిగి ఉండు, వాక్యం మీద గురి కలిగి ఉండు. ఎందుకని? ఇంతకీ వాక్యం గురి కలిగి ఉండేలా ఏం చెప్తా ఉంది? హోషేయ గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఓసారి మనం చూసినట్లయితే, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది, నీ శ్రమ దేవునికి తెలుసు, నీ కన్నీరు దేవునికి తెలుసు, నీ కలవరం దేవునికి తెలుసు, నీ కంగారు కూడా దేవునికి తెలుసు, నీ బ్రతుకులో జరుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి విపత్తు దేవునికి తెలుసు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియ స్నేహితులారా, నేను మళ్ళీ చెప్తున్నాను, నీ బ్రతుకులో ఉన్నటువంటి ఆ శ్రమ కలిగిన లోయను దేవుడు నిరీక్షణ ద్వారంగా చేస్తాడు. అంటే ఎవరో వచ్చి నీ జీవితంలో కొన్నిసార్లు ఏం చేస్తామో తెలుసా అండి? కొన్నిసార్లు బాగా మూడౌట్గా ఉన్నప్పుడు, బాగా దుఃఖంగా ఉన్నప్పుడు, బాగా మనసు కష్టంగా ఉన్నప్పుడు, కాసేపు వాళ్ళ ఇంటికన్నా వెళ్ళొస్తే బాగుండు, లేదా పలానా స్నేహితునన్నా కలిస్తే బాగుండు, కాసేపు ఆ హోటల్ కన్నా వెళ్తే బాగుండు, లేకపోతే కాసేపు ఆ పార్క్ కన్నా వెళ్తే బాగుండు, ఎక్కడికో ఒక చోటకు వెళ్ళాలి. ఎందుకు అంటే తాత్కాలికంగా దొరికేటువంటి ఆ చిన్న రిలీఫ్ కోసం. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మళ్ళీ నువ్వు తిరిగి వస్తే ఎక్కడికి రావాలి? మళ్ళీ నీ ఇంటికేగా రావాలి, అదే పరిస్థితుల్లోకి రావాలి. దేవుడు అంటాడు, నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నీ సరౌండింగ్స్ని దేవుడు ఆయన ఆశీర్వదించిన పరిస్థితులు ఎలా ఉంటాయో అలా నిరీక్షణ కలిగించే ఒక ద్వారంగా, ఆశీర్వాదానికి మూలంగా, ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చి నువ్వున్న స్థలాన్నే దేవుడు దీవించబోతున్నాడు.
హల్లెలూయా. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మనం మనసు దెబ్బతింటూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే వదిలిపెట్టి ఊరుకోకూడదు. ఒకటి నమ్మకం కలిగి ఉండాలి. రెండవది చేయాల్సింది ఏంటి అంటే మనం దేవుని సన్నిధిలో ఆయన వాక్యం మీద గురి కలిగి ఉండాలి. లేకపోతే విజ్ఞాపన చేయలేం, లేకపోతే మనం మొర్ర పెట్టలేం. అందుకే ఎందుకు భక్తులు మొర్ర పెట్టారంటే దేవుడు జీవితాల్ని చక్కదిద్దగలిగిన వాడు, దేవుడు జీవితాల్ని సరిచేయగలిగిన వాడు. అందుకే జకరియా గ్రంథంలో ఒక మాట మనం చూస్తాంగా, 8వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చూస్తే, యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఏలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షిస్తాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, నేను మళ్ళీ ఒక మాట మీ గమనానికి నేను తీసుకొస్తా ఉన్నాను. నువ్వు ఉన్న పరిస్థితులు దేవునికి తెలుసు. ఎక్కడికి పారిపోవద్దు. స్థాన చలనం అక్కర్లా, ఆలోచనలో పరివర్తన వస్తే చాలు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఎబ్బేజు వేదన అనే ఒక ముద్రపడిన వాడు మళ్ళీ జాగ్రత్తగా దేవుని వాక్యం వైపు చూస్తే అతనికంటే ముందుగా దుఃఖపుత్రుడని పేరు పడిన వాడు నిజంగా దేవునికి ప్రియుడిగా ఎలా మారాడు, దేవుని యొక్క సంరక్షణ ఎలా పొందాడు, దేవుని కౌగిట్లో ఎలా దాచబడ్డాడు. దేవుని వాత్సల్యత, దేవుని ప్రేమ. ప్రియ స్నేహితులారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుని ఇన్వాల్వ్మెంట్ మన జీవితాల్లో ఉంటే జీవితం ఎలా పరివర్తన చెందుతుందో తెలుసా అండి, ఎలా ఆశీర్వదించబడుతుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, యెహోవా సియోనును ఆదరించుచూ ఉన్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేనుగా చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోటవలే అగునట్టు చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట పాడైన స్థలములను ఆయన బాగు చేసేవాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. పాడైన బ్రతుకులను ఆయన బాగు చేసేవాడు, పాడైన మనసులను ఆయన శుద్ధి చేసేవాడు, పాడైన ఆలోచనలను నూతనపరిచేవాడు, పాడైనటువంటి ఆ కుటుంబాలను దేవుడు తిరిగి నిర్మించేవాడు. అందుకే పాడైన బ్రతుకులను ఆయన ఆదరిస్తాడు. అంటే ఈ పాడైన అనేటువంటి ఆ మాటలో ఉన్న తీవ్రత ఏంటో తెలుసా అండి? నిజంగా దేవుడు ఎంత చొరవ తీసుకుంటాడో తెలియాలి అంటే అసలు ఆ పాడైన స్థితి ఎంత దుర్భరంగా ఉందో అది మనకు అర్థం కావాలి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపవలే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? భీకర ధ్వని గల పాడైన ఎడారి. కొన్నిసార్లు కుటుంబాల్లో ఎలా ఉంటుందో తెలుసా అండి? బాధ్యత లేనటువంటి తల్లిదండ్రులు చేసే పొరపాట్లు కుటుంబంలో కొన్ని నష్టాలు తెస్తాయి. భయం లేకుండా ప్రవర్తించేటువంటి కొందరు యవ్వనస్తులు వారు తీసుకునే నిర్ణయాలు కుటుంబంలో అలజడికి కారణమవుతాయి.
కొన్నిసార్లు ఎలా ఉంటాయో తెలుసా అండి, ఇంట్లో ఒక రెండో ప్రపంచ యుద్ధం అంత యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎట్లకట్లా మనల్ని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని పక్కకి నెట్టేస్తారు. మనం ఒక గదిలో ఉంటాం, మనం సీన్లో లేకుండా మనల్ని పక్కకి నెట్టి మిగతా వాళ్ళు పోట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ కూర్చున్న ఆ మాటలే నీ చెవున పడుతున్నాయి, ఇక్కడ కూర్చున్న ఆ యొక్క మాటలే నీ మనసును తాకుతున్నాయి. నువ్వు ఇక్కడ కూర్చున్న ఆ మాటలు, ఆ శబ్దాలు, కొన్నిసార్లు కుటుంబాల్లో కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇలాంటి పరిస్థితులు ఇక్కడ నువ్వు కూర్చున్నా నువ్వు స్థిమితంగా ఉండలేవు. కొన్నిసార్లు తెలుసో తెలియకో చేసిన పొరపాట్లు కొన్నిసార్లు మనల్ని వీధికి లాగితే, ఆ వీధికి లాగిన పరిస్థితుల్లో మనం నష్టపోయి ఉన్న పరిస్థితుల్లో ప్రతివాది వచ్చి మనల్ని మాట్లాడుతూ ఉన్న మాటలు, ఒకవేళ ఎవరైనా మనల్ని పక్కకు తప్పించిన ఆ మాటల శబ్దం నీ హృదయం అదిరిపడేలా చేస్తుంది, ఉలిక్కి పడేలా చేస్తుంది. పరిస్థితులన్నీ పాడైపోయి ఉంటాయి. ఆర్థికంగా పతనం అయిపోయాం, ఆధ్యాత్మికంగా చల్లారిపోయాం, ఆరోగ్యరీత్యా చితికిపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏదన్నా క్రొత్తగా చేద్దామా, పరిస్థితులు అనుకూలంగా లేవు. ఏదన్నా చిన్నది ప్రారంభిద్దామా, పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, భీకర ధ్వనిగల పాడైన ఎడారి. పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసా? అంటే ఈ సిచ్యువేషన్ దేన్ని సూచిస్తూ ఉందో అర్థమవుతుందండి. అంటే ఈ పరిస్థితిలో మానవుని యొక్క లేదా మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసా? కొన్నిసార్లు దేవుని యొక్క ఆసరా మనకు దొరకకపోతే, దేవుని యొక్క సహాయం మనకు దొరకకపోతే, దేవుని భద్రత ఏం పర్లేదులే నేను చూసుకుంటాగా, నువ్వు కామ్గా ఉండు అని మనల్ని దగ్గరికి గుండెలకు హత్తుకొని మనల్ని ఊరడించకపోతే మనం బ్రతకలేమండి. ఈ విషయం వాస్తవం. ఆయన ఆదరణ లేకుండా మన జీవితాన్ని పునర్నిర్మించుకోవడం మన వల్ల కాదు. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఇది. కొన్నిసార్లు ఎలాంటి స్థితిలో ఉంటామో తెలుసా? మనం పాడైన ఎడారి వంటి పరిస్థితి. అంటే ఆ జీవితం యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసా? ఒక మానవుని యొక్క జీవితం అస్తవ్యస్తంగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడును అగు యెహోవా, చూడండి, మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడును అయిన వానితో ఈలాగు సెలవిస్తున్నాడు. ఎవరితోనండి? ఎవరితో చెప్తున్నాడు ఈ మాటని? 3 ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ వాడతాడు. ఒకటి, మనుష్యుల చేత నిరాకరింపబడిన స్థితి. నీకు విషయం తెలుసా? కొన్నిసార్లు నువ్వు అందరికీ అక్కర్లా. నీకు ఇంకో విషయం తెలుసా? మరికొన్నిసార్లు నువ్వు బాగా ప్రేమించే వారికే నువ్వు అక్కర్లా. నేను సింపుల్గా పక్కన పెట్టేస్తా. వాళ్ళ గురించి ఎత్తొద్దండి, మనం మాట్లాడుకుందాం. వాళ్ళు ఎంటర్ అయ్యారంటే పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. వాళ్ళ యాటిట్యూడ్ బాగోదండి. నిన్ను ప్రేమించిన వారు, నువ్వు ప్రేమించిన వారు ఒకానొక సమయంలో నిన్ను దూరం పెట్టడాన్ని చూసావు, నువ్వు చూస్తున్నావు కూడా. అందుకే ఇక్కడ వాడిన మాట ఏంటి అంటే, మనుష్యుల చేత నిరాకరించబడిన స్థితి. ఇంకా తీవ్రమైన బాధకరమైన విషయం ఏంటో తెలుసా? కొంతమంది మనల్ని ఎందుకు అసహించుకుంటారో మనకు తెలియదు. కొంతమందికి ఎందుకు మనం ఎగతాళిగా ఉంటామో మనకు తెలియదు. కొంతమంది మనల్ని ఎందుకు హేళన చేస్తారో మనకు తెలియదు. కొంతమంది ఎదురుపడ్డప్పుడు చిరునవ్వు నవ్వి దాటగానే ఆ పెదవి విరిచి తల ఆడించి వెక్కిరించే పరిస్థితులు అలా ఎందుకు మారుతున్నాయో తెలియదు. ఒకటి, ఇక్కడ ఆ మనుష్యుల చేత నిరాకరించబడిన స్థితి ఒకటైతే, రెండవది జనులకు అసహ్యులుగా. ఎంత పెయినో తెలుసండి. పస్తన్న పడుకోవచ్చండి, పస్తన్న పడుకోవచ్చు, ఆకలికి లేకపోతే కరువన్న ఫేస్ చేయొచ్చు.
లేకపోతే పరాయి వాడి దగ్గరికి వెళ్ళి వాడి సహాయం అన్నా అడగొచ్చు. కానీ నిన్ను ప్రేమించేవారు కొన్నిసార్లు నిన్ను అసహ్యించుకుంటున్నారంటే రీజన్ తెలియక మనసు ఎంత కుమిలిపోతుందంటే, ఎంత కుళ్ళిపోతుందంటే నిజంగా అది వేదనకరమైన పరిస్థితి. ఇది పాడైన జీవితానికి నిదర్శనం. నిర్దయాత్ముల యొక్క దాసులు అంటే కొన్నిసార్లు మన పైన ఉన్నవారు దయ లేకుండా మనతో ప్రవర్తిస్తూ ఉంటారు. వారి మాటలు కటువుగా ఉంటాయి, వారి మాటలు కఠినంగా ఉంటాయి, వారు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఇలాంటప్పుడు నిన్ను విమోచించగలిగేది, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను విమోచించగలిగేది, ఇలాంటి పరిస్థితుల్లో మనలను విమోచించగలిగేది దేవుని యొక్క సన్నిధిలో మొర్ర పెట్టడం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, నీ మొర్రకు, నీ ప్రార్థనకు ఎంత మరి విలువ ఉందో తెలుసా దేవుని దగ్గర. కొన్నిసార్లు మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, కొద్దిమంది ఏం చేస్తారో తెలుసా, కాదు నువ్వు ఇలా చేస్తే బాగుంటుందేమో, నువ్వు ఇట్లా అంటే నాకు తెలిసింది నువ్వు ఇలా మరి ఒక నిర్ణయం తీసుకుంటున్నావని, నువ్వు ఇలా చేస్తే బాగుంటుందేమో అని వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూసి నువ్వు మాట్లాడుతూ ఉంటే, సరేలే అదే 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 అర్థమైందిలే, సరే మరి ఓకే చెప్పు సరే ఓకే మరి మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అంటే దాని అర్థం ఏంటంటే, నా జీవితంలో నేను తీసుకునే నిర్ణయాలకి, నా జీవితంలో నేను చేసుకునే మార్పులకి నీ సలహా నాకు అక్కర్లేదు, నీ ప్రమేయం నాకు అక్కర్లేదు, నువ్వు దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని నా యాటిట్యూడ్ ద్వారా నేను తెలియజేస్తాను. నొచ్చుకున్నాం, బాధపడ్డాం, ఎన్నోసార్లు ఇంకా రేపు పొద్దున పరిస్థితులు ఎటు దారి తీస్తాయో అని భయపడ్డాం. కానీ మనం చేయాల్సింది అది కాదు. అక్కడ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొర్రపెట్టడం ప్రారంభించాలి. నువ్వు దేవుడు మాత్రమే నా జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన మార్పును కలిగించగలడని నువ్వు నమ్మి గురి పెట్టాలి. దేవుని వాక్యాన్ని గురిగా చేసుకోవాలి. నేను ప్రార్థించాను, దేవుడు ఇంకా జవాబు ఇవ్వలేదే అని అనుకోవద్దు. దేవుని యొక్క ప్రమాణం ఏంటో తెలుసా అండి? అదే యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలోనే ఆ యొక్క 8వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, అనుకూల సమయమున నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, బయలు వెళ్ళుడి అని బంధింపబడిన వారితోను, బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కబరిచి పాడైన స్వాస్థ్యమును పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఎవరి చేత నువ్వు విసర్జించబడ్డావో, ఎవరి చేత నువ్వు తృణీకరించబడ్డావో, ఎవరి చేత నువ్వు వెక్కిరించబడ్డావో, ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి వారం దేవుడు నీతో నాతో ప్రమాణం చేసి మాట్లాడుతున్నాడు. పాడైనటువంటి స్థలములను, స్వాస్థ్యమును బాగు చేసి పంచిపెట్టడానికి, ఒక ఆశీర్వాదాన్ని పంచిపెట్టడానికి నిన్ను దేవుడు నియమిస్తున్నాడు. ఎలా అర్థమవుతుంది? ఈ పరిస్థితులు ఎలా గ్రహించాలి? ఒక్క వచనం పైకి వెళ్ళి మళ్ళీ 7వ వచనంలో, అదే 49వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనాన్ని మళ్ళీ మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడును అగు యెహోవా మనుష్యుల చేత నిరాకరించబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనుననియు రాజులు గ్రహించి లేచెదరు.
అధికారులు నీకు నమస్కారం చేస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దాం ఒకసారి. దేవుని యొక్క ప్రామిస్ ఏంటో తెలుసా అండి? నువ్వు తృణీకరించబడ్డావని లోకానికి తెలుసు. నువ్వు అసహించుకోబడుతున్నావని కూడా లోకానికి తెలుసు. ఎందుకంటే అసహించుకుంది, నిన్ను నిరాకరించింది లోకమే. ఇప్పుడు లోకానికి ఒక సత్యాన్ని దేవుడు వెల్లడి చేస్తున్నాడు. ఏంటి అంటే, దేవుడు నిన్ను ఏర్పరుచుకొని ఉన్నాడు అని రాజులు తెలుసుకుంటారు, వారు లేచి నిలుస్తారు. అధికారులు తెలుసుకుంటారు, వారు నీకు నమస్కారం చేస్తారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసా అండి? పాడైన జీవితాలకి దేవుడిచ్చేటువంటి ప్రాధాన్యత, దేవుడిచ్చే ముఖ్యత్వం. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆయన నిన్ను ఏర్పరచుకొని ఎప్పుడైతే వాక్యాన్ని గురిగా చేసుకుంటావో, ఎప్పుడైతే వాక్యం మీద ఆధారపడి ఉంటావో, ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవితాన్ని నిర్మించుకుంటావో, ఆ నిర్మించుకున్నప్పుడు నీ బ్రతుకులో ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన కార్యాలను దేవుడు చేస్తాడు. అందుకే గమనించాలి, నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, సంకటంలో ఉన్నప్పుడు, నీ మనసు మరి చెలించిపోతున్నప్పుడు, నీ మనసు కృంగిపోతున్నప్పుడు నువ్వు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ ఇబ్బందికరమైన పరిస్థితులలో నేను దేవునికి మొర్ర పెట్టడం మానకూడదు. ఏమండి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవునికి మొర్ర పెట్టడానికి నీ మనసును నిగ్రహంగా ఉంచుకుంటే, నిలకడగా ఉంచుకుంటే కలిగే ప్రతిఫలం ఏంటో తెలుసా? జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ కలిగిన వారలారా, నీ కోటను మరలా ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నువ్వు బంధకాల్లో ఉన్నావు. నువ్వు బంధకాల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నీలో కలగాల్సింది ఏంటి అంటే నిరుత్సాహం కాదు, దేవునికి ముఖం చాటేసే మనసు కాదు, దేవుని దగ్గర మరి కొన్నిసార్లు నువ్వు అలగడం కాదు. నువ్వు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు చేయాల్సింది ఏంటి అనంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను. మీరు బంధకములలో ఉన్నారు. దేవునికి తెలుసా విషయం, లోకానికి కూడా తెలుసా విషయం, నీకు తెలుసు వ్యక్తిగతంగా. మీరు బంధకములలో పడి ఉన్నప్పుడు మీ నిరీక్షణ కోల్పోకుండా ఒకవేళ మీరు జాగ్రత్తగా దాన్ని కాపాడుకోగలిగితే దేవుడు చేయబోయే మేలేంటో తెలుసా? ఏదేది నువ్వు నష్టపోయావో, ఏదేది నువ్వు కోల్పోయావో, ఏదేది నీ చేయి జారిపోయిందో, ఏ అవకాశం నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందో, దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. కష్టకాలంలో దేవుని హత్తుకునే మనస్సు నీకుంటే, నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే, ప్రభువు సెలవిస్తున్నాడు, రెండంతలుగా నీకు మేలు చేస్తానని. ప్రియ స్నేహితులరా, అందుకే మొర్ర పెట్టడానికి ఒక ఆశీర్వాదకరమైన ఒక తొలిమెట్టు ఏంటి అంటే, ఒకటి నమ్మకం కలిగి ఉండాలి, రెండవది గురి కలిగి ఉండాలి, మూడవది నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి అంటే ఎలా అర్థం చేసుకోవాలి? నా మొర్ర ఇక్కడి నుంచి నేను చేసే ప్రతి ప్రార్థన దేవుని చేత అంగీకరించబడాలి. నేను ప్రార్థిస్తే నా పరిస్థితులు మారాలి. నేను దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోగలగాలి. నేను దేవుడు అడుగులు వేయిస్తున్నటువంటి రూట్లో నేను ఒక్కొక్క మెట్టు వేస్తూ, అడుగు వేస్తూ నేను ముందుకు సాగాలి. గమ్యం వరకు నేను నమ్మకంగా కొనసాగాలి. దేవుడు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాన్ని పొందాలి. ఇందాక ఒక మాట మనం చూసాం. అందుకే ఇక్కడ వాడిన ఆ మాట ఏంటంటే, అనుకూల సమయంలో నా ప్రార్థన అంగీకరించేవాడు నాకు తోడుగా ఇప్పటికీ ఉన్నాడు. ఈ నమ్మకం చెక్కు చెదరనివ్వద్దు. అందుకే ఒకటి నేను నమ్మకాన్ని కలిగి ఉండడం, రెండవది గురి కలిగి ఉండడం. మన గురికి ఆధారం ఏంటి? దేవుని వాక్యమే. దేవుని వాక్యమే.
అందుకే నేను వాక్యం మీద గురి కలిగి ఉండాలి. మూడవది నిరీక్షణ కలిగి ఉండాలి. ఏమండి, సరే, నమ్మకం కలిగి ఉండడం అంటే ఏంటో కొంచెం నేర్చుకున్నాం. గురి కలిగి ఉండడం అంటే ఏంటో కాస్త తొంగి చూసాం. ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉండడం అంటే అది మొర్ర పెట్టడానికి ఆయుపట్టు వంటిది. ఇది నిరీక్షించడం అంటే అర్థం ఏంటి? నిరీక్షించడం అనే ఆ అంశంలో ఖచ్చితంగా 3 ప్రధానమైనటువంటి స్వభావాలు ఉంటాయి. 3 ప్రధానమైన స్వభావాలు ఉంటాయి. ఏంటది? నేను దేవుని సన్నిధిలో నిరీక్షిస్తున్నాను అనడానికి 3 స్వభావాలు ఏంటి అంటే, నెంబర్ 1, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 9వ కీర్తన 10వ వచనాన్ని చదవండి ఒకసారి. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ మొదట నా మదిలో ఏ నిర్ణయం ప్రతిష్ఠించబడాలి, నాటబడాలి అంటే, అయ్యా, నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టవు. అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం చేయవలసిన పని ఏంటి అంటే, మొర్ర పెట్టడానికి ముందు మనం చేయాల్సిన మొదటి విషయం ఆశ్రయించాలి. ఆశ్రయించాలి. మళ్ళీ చదవండి ఆ మాటని. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి సిచ్యువేషన్లో నమ్ముకోగలుగుతాం? ఎలాంటి సిచ్యువేషన్లో ఆయన్ని ఆధారం చేసుకోగలుగుతాం? 9వ వచనం, అదే కీర్తనల గ్రంథం 9వ కీర్తన 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మొర్ర పెట్టాలి అని నిశ్చయించుకున్న వారు ఏం చేస్తారో తెలుసా అండి? ఆయన్ని ఆశ్రయిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో? నిరాధారంగా నలిగి ఉన్న పరిస్థితుల్లో. అందుకే భక్తుడు అంటాడు, అయ్యా, నేను ఇరుకున పడి ఉన్నాను, నేను నలిగిపోతున్నాను, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నేను నలిగిపోతున్నానయ్యా. అంటే దాని అర్థం ఏంటంటే, అచ్చ తెలుగులో చెప్పాలంటే, నేను ప్రతి పరిస్థితిని బట్టి చిత్రవద అనుభవిస్తూ ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నాకు ఒక నిరీక్షణ ఉంది, నాకు ఒక నమ్మకం ఉంది. నువ్వు మాత్రమే ఈ చిత్రవద అనుభవిస్తున్నటువంటి నాకు మరి సమస్యల చేత తరమబడుతూ మరి విశ్రాంతి లేకుండా అలసిపోతున్నటువంటి నాకు నువ్వు ఆశ్రయదుర్గంగా ఉంటావు. అందుకే నేను నలిగిపోతున్న పరిస్థితుల్లో నిన్ను ఆశ్రయిస్తున్నాను. రెండవది, ఒకటి, నలిగిపోతున్న పరిస్థితుల్లో దేవునిని ఆశ్రయించటం దేవునిని మొర్ర పెట్టడానికి నిరీక్షణ కలిగి ఉన్నాను అనడానికి మొదటి రుజువైతే, రెండవ రుజువు, నేను నిరీక్షణ కలిగి ఉన్నాను అనడానికి రెండవ రుజువు ఏంటి అంటే, ఒకటి ఆశ్రయించటం, రెండవది హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడచి అతనిని బతిమాలెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమండి, ఒక వ్యక్తి దేవుణ్ణి వేడుకోవడానికి, మొర్ర పెట్టడానికి నిశ్చయించుకుంటే ఆ మనిషి యొక్క మనస్సు మరి నిజంగా నేను దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాను అనడానికి సైన్, గురుతు ఏంటో తెలుసా? ఒకటి, ఎలాంటి నలిపివేస్తున్న పరిస్థితులు నా చుట్టూ ఉన్నా నేను దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా ఉంటాను. రెండవది, నేను ఖచ్చితంగా ఏం చేస్తానంటే దేవునిని ఆశ్రయించి మౌనంగా ఉండను, ఆయనను నిరంతరం బతిమాలుకుంటాను. దేవునిని బతిమాలుకోవాలి.
దేవుని బతిమాలుకోవాలి. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన చాలా గంభీరంగా ఉంటుంది, చాలా రిచ్గా ఉంటుంది, చాలా టెక్నికల్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, అది ఇంప్రెసివ్గా ఉంటుంది. కానీ అది దేవునికి నచ్చుతుందో లేదో తెలుసుకో. నిజమైన ప్రార్థన ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు ఒంటరిగా దేవుని దగ్గర కూర్చున్నప్పుడు, ఆయన వాక్యాన్ని తరచి చదివి నీ మనసులో ఆ వాక్యపు వెలుగు ప్రసరిస్తూ ఉన్నప్పుడు ఏదేది దేవునికి అడ్డుగా ఉందో దాన్ని నేను కప్పుకోకుండా ఒప్పుకొని దాన్ని నేను విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో నేను సమాధానపడినప్పుడు ఇది ఒంటరి ప్రార్థన వల్లే సాధ్యం. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలంటే, ఆశ్రయించాం మంచిదే, కానీ బతిమాలుకునే విషయంలో వెనకడుగు వేస్తున్నాం. బతిమాలుకోవడం అంటే దేవునికి అయిష్టమైన వాటిని వదిలిపెట్టి ఆయన చేసే ఆశ్చర్య కార్యం మీద నమ్మకం ఉంచి, దేవా నువ్వు చేసే ఆ కార్యాన్ని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, నువ్వు నా జీవితంలో చొరవ తీసుకుంటావు. బతిమాలాలి. మూడవది ఏంటో తెలుసా అండి? ఒకటి ఆశ్రయించాలి, రెండవది బతిమాలాలి, మూడవది ఏంటి అనంటే యోబు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, అయితే నా దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును నేను అప్పగిస్తాను. నా జీవితంలో వివాదాలున్నాయి, గొడవలున్నాయి, మనస్పర్ధలున్నాయి, నేను చెప్పుకోలేనంత విస్తారమైనటువంటి ఉపద్రవాలు నా బ్రతుకులో ఉన్నాయి. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పటిదాకా మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పాను, అంటే చెప్పుకుంటే కొంచెం బాధ తీరుద్దని ఎవరో చెప్తే వచ్చాను నీ దగ్గరికి అని ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళి మనం చెప్పాం. ఆ తర్వాత నువ్వు మెట్లు దిగి కిందకి రాకముందే ఆ విషయం కనీసం దాదాపు ఒక 40 మందికి, నీకు తెలిసిన వ్యక్తులకి, నువ్వు తెలియని వ్యక్తులకి ఆ సమాచారం వెళ్ళిపోతూ ఉంది. నువ్వు వెళ్ళిపోయి తెలియకుండా వారిని కలుస్తావు, కలిసి సంతోషంగా వందనాలు అంటావు. వారు వందనాలు అంటారు. దాని అర్థం నీకు తెలియదు. నీ గుట్టు దేవుని దగ్గర మాత్రమే విప్పడం నీకు చేతనైతే పరుల దగ్గర నీ యొక్క సమస్యలు చెప్పుకో. పరుల దగ్గర నువ్వు సింపతి పొందాలి అనుకుంటే నువ్వు దేవుని దగ్గర పెనుగులాడి ప్రార్థించలేవు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నీ వ్యాజ్యాలు తీర్చేవాడు ఆయన ఉన్నాడు. ఒకటి ఆశ్రయించు, రెండవది బతిమాలు, మూడవది నీ ప్రతి సమస్య నమ్మి విశ్వసించి దేవుని చేతులకు అప్పగించు. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటామో, నిరీక్షణ కలిగి ఉన్నాం అని అనడానికి ఇది రుజువు. ఒకటి ఆశ్రయిస్తాం, రెండవది బతిమాలుతాం, మూడవది మన వ్యాజ్యములను, మన సమస్యలను దేవునికి అప్పగిస్తాం. మరి దీనికి ప్రతిఫలం ఏంటి? దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు, నిరీక్షణ ఉంచినప్పుడు నేను ఈ 3 పనులు చేస్తే నాకు ప్రతిఫలం ఏంటి? నెంబర్ 1, పరిశుద్ధ గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి. ఎవరో ఒకరు చదవండి అబ్బా, ఇక్కడ దగ్గర చదువుతున్నారుగా, చదువు తల్లి మళ్ళీ. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టాను. ఆ మొర్రకు ప్రతిఫలం ఏంటో తెలుసా? దేవుడు నా శత్రువుల చేతిలో నుండి, శత్రువుల వంటి సమస్యల చేతిలో నుండి ఆయన నన్ను విమోచించాడు, నన్ను రక్షించాడు. ఎస్, నువ్వు నిరీక్షణ కలిగి మొర్ర పెడితే ఆయన్ని ఆశ్రయిస్తావు, బతిమాలుకుంటావు, అంతేకాదు నీ సమస్యలన్నీ ఆయనకు అప్పగిస్తావు. ఎక్సలెంట్. అయితే దానికి ప్రతిఫలం ఏంటి అనంటే, ఒకటి, నీ శత్రువుల వంటి సమస్యల నుంచి కనికరం కలిగిన దేవుడు నిన్ను విమోచిస్తాడు.
మొదటి శత్రువు ఏంటో తెలుసా అండి? మొదటి శత్రువు ఏంటో తెలుసా? కరువు కాదు, అనారోగ్యం కాదు, నింద కాదు, సమస్యలు కాదు, ఆర్థికపరమైన ఇబ్బందులు కాదు. మొదటి సమస్య ఏంటి అంటే నీ శరీరం నీ ఆత్మతో సహకరించకపోవడం. సమ్టైమ్స్ కొన్నిసార్లు మనము మనకే శత్రువులుగా ఉంటాం. ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు విరోధంగా ఆపేక్షిస్తూ ఉంటే, నేను విశ్వాసాన్ని కలిగి ఉండి కూడా నేను నమ్మకంగా దేవుణ్ణి వెంబడించలేకపోతే, అందుకే గలతీ పత్రిక 5:16-17 వచనాల్లో ఈ మాట చెప్పడాన్ని చూస్తాం. నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. ఇక్కడ ఒక ఏకత్వం కావాలి. శరీరమా, నువ్వు దేవునికి లొంగవని నాకు తెలుసు, నువ్వు నా దేవునికి లొంగవని నాకు తెలుసు. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో కూడా అక్కడ వాడిన మాటను మనం జాగ్రత్తగా చూస్తే, ఇక్కడ చదవండి ఆ మాటని. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడదు. అసలు మన ముఖ్యమైన సమస్య ఇదేనండి. చాలామంది ఏం చేస్తామంటే, ఎలా ఉన్నామంటే చాలా సమస్యలతో ఉన్నాను అని ఆ సమస్యలుగా మనం పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4 అని మనం కొన్ని లెక్కలు పెట్టుకుంటాం. అసలు ప్రధానమైన సమస్య, వాటన్నిటికీ మూలం ఏంటంటే మన యొక్క అంతరంగం దేవుని స్వాధీనానికి రావడంలా, దేవుని యొక్క ఉద్దేశానికి అంగీకరించడంలా. అది ప్రధానమైన సమస్య. అందుకే శత్రువుల వంటి సమస్యల నుంచి నేను విడిపించబడాలి అంటే నా ఆలోచన, నా మనస్సు, నా ఆశ, నా అంతరంగం, నా తలంపు, నా యొక్క రహస్య జీవితం, నా బహిరంగ జీవితం అది కొన్నిసార్లు దేవునికి లొంగకపోతే, దేవుని యొక్క వాక్యం ఎదుట ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఆయనను బతిమాలుకొని, దేవా దీన్ని అధిగమించడానికి నాకు శక్తినివ్వు. ఈ శత్రువు అన్న శరీరం కొద్ది రోజులే ఉంటుంది. ఇది ఈ శరీరం నన్ను నిత్యం ఉండేటువంటి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే శత్రువుగా ఉంది. దీని నుంచి నేను విమోచించబడాలి. అందుకే శరీరాన్ని గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఇతరులకు బోధించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అనుకొని నా శరీరాన్ని నలుగ కొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను. అందుకే దేవుని యొక్క సన్నిధిలో నీ వ్యక్తిగత అవసరాల కోసం మొర్ర పెట్టడం కంటే మొట్టమొదట దేవుని దగ్గర మొర్ర పెట్టవలసిన అవసరం, శరీరమా ఇంతకాలం నువ్వు చెప్పినట్లు నేను విన్నాను, ఇక నుంచి నా దేవుడు చెప్పినట్లు వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు సహకరించకపోతే నిన్ను నలగకొడతాను, నువ్వు సహకరించకపోతే నిన్ను అణిచి ఉంచుతాను, నువ్వు సహకరించకపోతే ఉపవాసం ఉంటాను, నువ్వు సహకరించకపోతే దేవుని యొక్క వాక్యానికి ఆ ఎల్లలకు లోబడి బ్రతకడానికి నన్ను నేను మరొకసారి ప్రతిష్ఠించుకుంటాను. అసలు నీ శత్రువు ఎవరో ముందు నువ్వు తెలుసుకో. నీ జీవితం సుభిక్షంగా ఉంటుంది, నువ్వు క్షేమంగా ఉంటావు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆత్మీయంగా విడిపిస్తాడు, ఖచ్చితంగా ఆత్మీయంగా నిన్ను నడిపిస్తాడు. అందుకే మీరు జాగ్రత్తగా చదవండి. తర్వాత 119వ కీర్తన 112వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, నీ కట్టడలను గైకొనున్నట్లు నా హృదయమును నేను లోబరుచుకున్నాను, ఇది తుద వరకు నిలిచి ఉండు. నిత్య నిర్ణయం. నీ జీవితంలో అలా ప్రతిష్ఠించుకున్న అనుభవం కావాలి, లేకపోతే ప్రార్థనకు ప్రాధాన్యత నువ్వు ఇవ్వలేవు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడిచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? నెంబర్ 1, నీ శత్రువుల చేతిలో నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. అది ఎలాంటి సమస్య అయినా సరే, అది ఎలాంటి శత్రువు అయినా సరే, ఆఖరికి కొన్నిసార్లు మన మనసులను మనమే అదుపు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా సరే, కృపగలిగిన దేవుని దగ్గర, అయ్యా నన్ను నేను అధిగమించలేకపోతున్నాను, నీ కృప కొరకు కనిపెడుతున్నానని వేడుకుంటే మనలో ఉన్న బలహీనతను అధిగమించడానికి ఆయన శక్తినిస్తాడు, సత్తువనిస్తాడు. రెండవది ప్రతిఫలం ఏంటి అంటే, కీర్తనల గ్రంథము 56వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు,
దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థిస్తే జరిగే అద్భుతం ఏంటో తెలుసా అండి? మీరు మొర్ర పెడితే జరిగే అద్భుతం ఏంటో తెలుసా? నీ శత్రువులు అసలు నిన్ను తాకకుండానే వారు వెనుకకు మళ్ళుదురు. కొన్ని సమస్యలు దేవుడు నీ దాకా రానివ్వకుండా ఆయన వెనక్కి ఎన్నో తప్పించాడు. తెలిస్తే స్తుతించేవాళ్ళం, కానీ తెలియకపోవడం వల్ల మనం దేవుణ్ణి దాని గురించి మనం ఆ కృతజ్ఞత చెల్లించడంలా. కానీ ఎన్నో సమస్యలు నీ గుమ్మం దగ్గరికి రానికుండా ఆయన వాటిని వెనక్కి తిప్పి పంపించాడు. ఆ కృప కలిగిన దేవుని యొక్క సన్నిధిలో అర్థం చేసుకో. నువ్వు మొర్రపెట్టు. నువ్వు మొర్ర పెడితే శత్రువుల చేతుల నుంచి విడిపించబడతావు. నువ్వు మొర్రపెట్టు. మొర్ర పెడితే శత్రువుల చేతుల్లో పడి ఆ తర్వాత బయటికి రావడం కాదు, ఇప్పటికే పడున్నామే కొన్ని సమస్యల్లో, వాటి నుంచి విడిపించబడమే కాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే, అసలు ఆ సమస్య నీ దరి చేరకముందే ఆయన దాన్ని వెనక్కి తిప్పి తిరుగుటపాలో వెనక్కి పంపించేస్తాడు. దేవునికి వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? ఇలా దేవా సమస్య నన్ను తాకుండా ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది అంటే, ఆయన నీ పక్షంగా ఉన్నాడు కాబట్టి. మూడవది ప్రతిఫలం ఏంటి అనంటే, మొర్ర పెట్టడానికి నువ్వు సంసిద్ధంగా ఉంటే, మనం సంసిద్ధంగా ఉంటే దేవుడిచ్చే ప్రతిఫలం ఒకటి, శత్రువుల చేతుల్లో నుంచి విడిపిస్తాడు. రెండవది, శత్రువు నీ దరి చేరకుండా వెనక్కి తిప్పి పంపిస్తాడు. మూడవ విషయం ఏంటి అంటే, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని ఓసారి మనం చదివినట్లయితే, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. నీ మొర్ర వింటే నిన్ను కరుణించేవాడు నీకు అండగా ఉన్నాడండి. ఎందుకు భయపడతావు? నీ మొర్ర వింటే నీ కన్నీటిని తుడిచేవాడు నీకు అండగా ఉన్నాడు. నువ్వు కలవరపడొద్దు. అందుకే నువ్వు మొర్ర పెడితే దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? ప్రతిఫలం ఏంటి అనంటే, ఒకటి, ఆయన శత్రువుల చేతుల్లో నుంచి విడిపిస్తాడు, విమోచిస్తాడు. రెండవది, నువ్వు మొర్ర పెడితే అసలు శత్రువు నీ దరిదాపుల్లోకి రాకుండా ఆయన నీకు భద్రతనిస్తాడు, శత్రువును వెనక్కి తరిమేస్తాడు. మూడవది ఏంటి అంటే, నీ కన్నీటికి కారణమైన పరిస్థితుల్ని ఆయన మార్చివేస్తాడు. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదకరమైన చేతుల చాటున ఒకవేళ ఒదిగి ఉండడానికి మనం సంసిద్ధంగా ఉంటే, ఆయన మొర్ర ఎంత అద్భుత కార్యాన్ని మన బ్రతుకులో చేస్తుందో తెలుసా? చివరిగా ఇంకొక మాట కూడా మీ గమనానికి తీసుకొస్తాను. మొర్ర పెట్టడంలో ఉన్నటువంటి ఒక ఆశీర్వాదకరమైన ప్రతిఫలం ఏంటి అనంటే, మనకు బాగా పరిచయమైన ఓ మాటని సందర్భానుసారంగా మళ్ళీ మీ గమనానికి తెస్తాను. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, అతడు నాకు మొర్ర పెట్టగా నీకు దేవుని దగ్గర నుండి జవాబు రావాలి, పరిష్కారం రావాలి, ప్రతిఫలం రావాలి అంటే నువ్వు నేను చేయాల్సింది ఏంటి అంటే మొర్ర పెట్టడం. అందుకే ఎబ్బేజు యొక్క జీవితంలో అతడు మొర్ర పెట్టాడు, ప్రతిఫలాన్ని పొందాడు. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, మళ్ళీ చదువుదాం ఆ మాటని. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆయన నీకు జవాబు ఇవ్వడం మాత్రమే కాదు, జవాబు ఇవ్వడం అంటే అర్థం ఏంటి అంటే, శ్రమలో నువ్వు ఉన్నప్పుడు నీకు తోడుగా నిలవడం. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు భయంలో ఉన్నప్పుడు, నువ్వు అవమానంలో ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు పిరికితనంతో ఉన్నప్పుడు, నువ్వు కలవరపడుతున్నప్పుడు, నువ్వు కన్నీరు విడుస్తున్నప్పుడు ఆయన నిన్ను ఒంటరిగా విడవకుండా నీకు తోడై ఉండడం. నీ శ్రమలో తోడై ఉండే దేవుడు నీకు పరిచయం ఉన్నాడా? నువ్వు ఆయనతో సాంగత్యం చేస్తున్నావా? సహవాసం కొనసాగుతుందా? నమ్మకంగా ఆయన్ని వెంబడించగలుగుతున్నావా?
శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతనిని విడిపించి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దామండి ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నీవు ఆయనకు మొర్ర పెట్టగలిగితే ఆయన జవాబిస్తాడు. ఆ జవాబు ఎలా ఉంటుందో తెలుసా? నీ శ్రమలో నువ్వు ప్రక్కకు తిరిగి చూడు. నీ పరిస్థితులు ఎందుకు అదుపు చేయబడుతున్నాయి, నీ పరిస్థితులు ఎందుకు సద్దుమణుగుతున్నాయి, నీ సమస్యలు ఎందుకు నీకు లోబడుతున్నాయి, ఎందుకు నువ్వు నిలకడగా ఉండగలుగుతున్నావు, అంత సమస్యలు కూడా నీకు నెమ్మది ఎలా కలుగుతుంది అంటే నీ ప్రక్కకు తిరిగి చూడు. నీ పరిస్థితుల్ని అదుపు చేసేవాడు నీ శ్రమలో నీ ప్రక్కనే ఉన్నాడు. నువ్వు నిజంగా మొరపెట్టేటప్పుడు ఇంకో విషయాన్ని గమనించు. సమస్యల చిక్కుముడులు వాటంతటా అవి విప్పబడుతూ ఉంటే దానికి రీజన్ ఏంటో ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా చూడు. ఆయన జవాబిస్తున్నాడు. నీ సమస్యల నుంచి ఆయన విమోచించేవానిగా ఉన్నాడు. నిన్ను విడిపించి అంత మాత్రమే కాదు, నిన్ను గొప్ప చేసేదనని. అందుకే నేను చివరిగా ఒక్క మాట మీ గమనానికి తెస్తాను. దేవుని ప్రమాణాలు భలే అద్భుతంగా ఉంటాయండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6-7 వచనాలు ఒక్కసారి మనం చదివినట్లయితే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? ఇవన్నీ దేవుడు ఏం చేయాలనుకుంటాడో అది చేయనివ్వండి. దేవుడు ఎప్పుడు చేయాలనుకుంటున్నాడో అప్పుడు చేయనివ్వండి. దేవుడు ఎలాంటి మార్పులు అనుమతిస్తాడో ఆయన అనుమతించనివ్వండి. ఆయనకి మనం డిక్టేట్ చేయక్కర్లా. నువ్వు నేను చేయాల్సింది ఏంటి అంటే, స్థితి మార్చగలిగిన వాడు, నీ కన్నీటిని తొడవగలిగిన వాడు, నిన్ను విమోచించగలిగిన వాడు, నిన్ను హెచ్చించగలిగిన వాడు, నీ దుఃఖాన్ని నివారించగలిగిన వాడు, తెలుసో తెలియకో వేసిన ఆ తప్పుడు అడుగులను, ఆ పొరపాట్లను క్షమించగలిగిన వాడు ఆయన నీ నుంచి నా నుంచి ఆశిస్తుంది ఏంటి అంటే, మనసారా దేవునిని మొర్ర పెట్టుకోవడం. అందుకే మొర్ర పెట్టేటప్పుడు మన బ్రతుకులో ఏముండాలి? ఒకటి, నమ్మకం ఉండాలి. రెండవది, గురి కలిగి ఉండాలి. మూడవది, నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ మూడు మన అనుభవంలో ఉంటే ఖచ్చితంగా కనికరం కలిగిన దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని చూస్తున్నాం. మొదట కొద్దిగా ఉన్నా సరే తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, నీ బిడ్డల విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో ఆ కనికరం కలిగిన దేవుడు మరి భౌతికంగా నిన్ను హెచ్చించడం అనేది చాలా చిన్న విషయం. అది కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఆధ్యాత్మికంగా మనలను స్థిరపరచడం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉన్న కొలది నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. అందుకే ఇప్పుడు మనం దేనికోసం మొర్ర పెట్టాలి? ఆధ్యాత్మిక జీవితంలో దేవా నేను ప్రక్షాళన చేయబడుదునుగాక, నీకు సంతృప్తినిచ్చే వ్యక్తిగా ఉందునుగాక, నేను తిరిగి నా జీవితాన్ని పునర్ప్రతిష్ఠించుకుందునుగాక. ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. మొర్ర పెట్టడం అంటే ఏంటో, మొర్ర పెట్టడం అనేది ఎందుకో, మొర్ర పెడితే కలిగే ప్రతిఫలం ఏంటో ఒకసారి అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని తెరిచి మనం ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, మన నిజమైన స్నేహితుడు, పాడైన మన జీవితాల్ని బాగు చేసేవాడు, భీకరమైనటువంటి ఆ ధ్వని గల ఎడారిలో, పాడైన ఎడారిలో మనలను దర్శించి ఆదరించి ప్రేమించి తన కనుపాప వలె మనల్ని కాపాడే మనసు కలిగిన వాడు. అయ్యా, నీ సన్నిధిలో ఇక నుంచి నాయనా ఈ సంవత్సరపు ప్రారంభంలో నిర్ణయించుకుంటున్నాను, ఇక నుంచి నాయన యోగ్యమైన మొర్రను నేను పెట్టుదునుగాక, యోగ్యమైన మొర్రను మేము పెట్టుదుముగాక.
యోగ్యమైన మొర్రను మేము చేయుదుముగాక. ఆ మొర్ర మా జీవితాల్లో ఆశీర్వాదకరమైన ప్రతిఫలమును తెచ్చునుగాక. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. కృప కలిగిన మీ చేతులకు నైనా మరొకసారి మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం మా ప్రభు. అయా, ఎంత గొప్ప దేవుడు నా తండ్రి. ఎబ్బేజు యొక్క అయా ప్రార్థన నుండి మొదటి విషయం మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు నా ప్రభువా. అయా, నేను మరింతగా వాక్యం మీద మా అయాత్రనైనా ఏకాగ్రత నిలిపిన ఆయన వాక్యానుసారంగా మేము క్రమపరచబడుదుముగాక, నీ చేత భద్రపరచబడుదుముగాక. మా జీవితాలు ఈ 2024వ సంవత్సరంలో క్రమక్రమంగా వృద్ధి చెందినట్లు నా తండ్రి అయాతనైనా మా ప్రభువా నీ పాదాలు పట్టుకుంటున్నాం నైనా. యోసేపు జీవితంలో నా తండ్రి మీరు ఎలా దీవెన ఇచ్చారో, మా ప్రభువా అతనైనా అయా ఇస్సాకు జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడో, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అయా వర్ధిలను అభివృద్ధి చెందనని చెప్పారు. అయా అతనైనా దాని వెనుక మొర్ర పెట్టిన అనుభవం ఉంది, దాని వెనుక లోబడే తత్వం ఉంది, దాని వెనుక నీ వాక్యం మీద గురి పెట్టుకునేటువంటి మనసు ఉంది నాయన. నీ పాదాలు పట్టుకుంటున్నాం మా ప్రభువా. మేము నమ్మిక కలిగి ఉందుముగాక, అయా గురి కలిగి ఉందుముగాక, అయా నాయన నిరీక్షణ కలిగి ఉందుముగాక, దాని ప్రతిఫలమును పొందుదుముగాక. మీరే కృప చూపించమని, కనికరించమని. అయా తననైనా కేవలం పెదవులు కదిలించడమే ప్రార్థన అనే భ్రమ నుంచి మేము బయటకు వచ్చి ఆత్మతో సత్యంతో ప్రార్థించడం మాకు నేర్పించమని, దీవించమని మీ బలమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ, ఇంకా దేవాతనైనా ఈ యొక్క మా ప్రభు మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో కేవలం మొదటి మాటను ఈరోజు మనం నేర్చుకున్నాం. అయా మిగిలిన మాటలు రాబోయే రోజుల్లో అయాతనైనా వచ్చే వారం మేము నేర్చుకోవడానికి సహాయం చేసి మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా వందనాలు. పాట్ జీవితాలన్నిటినీ
క్షమించువాడా యేసు, నీ సన్నిధిలో సాధ్యం యేసు, నీ సన్నిధే యేసు, నీ సన్నిధిలో సాధ్యం యేసు. అతిక్రమమంతా తుడచువాడా, ఎల్లప్పుడూ కరుణించువాడా, మంచితనము కనపరచువాడా, ఎల్లప్పుడూ